చిన్న దీపం పెద్ద చీకటిని సహితం పారదోలుతుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యూనిక్ థాట్స్ టెక్. ఈరోజు శాంసంగ్ 55 ఇంచెస్ మోడల్ నంబర్ వచ్చేసి 8400 గురించి కంప్లీట్ డీటెయిల్డ్ రివ్యూ చెప్తాను. చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా డిస్కస్ చేస్తాను. వారంటీ గురించి, అదేవిధంగా కస్టమర్ కేర్ నంబర్స్, ఇన్స్టాలేషన్ గురించి, మరియు టీవీ వ్యూయింగ్ డిస్టెన్స్ ఎంత ఉండాలి అనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. ప్రోడక్ట్ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. టీవీ చూడటానికి చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మన ఇంట్లోనే సినిమా థియేటర్ ఉందా అన్నట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి స్మార్ట్ టీవీ. లాంచింగ్ ఇయర్ వచ్చేసి 2025, మోడల్ నెంబర్ ఇచ్చాను. క్రిస్టల్ 4K, సపోర్టెడ్ వీడియో ఫార్మాట్స్ వచ్చేసి AVI, MKV, ASF. రిఫ్రెష్ రేట్ 50 Hz ఉంటుంది. రెస్పాన్స్ టైం వచ్చి 8 milliseconds ఉంటుంది. సౌండ్ అవుట్పుట్కి వచ్చేస్తే 20 watt అవుట్పుట్ ఉంది. కానీ ఇంత పెద్ద టీవీలో ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. 2 channel స్పీకర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఫ్లిప్కార్ట్లో కనుక చూస్తే రేటింగ్ 4.4 వెరీ గుడ్గా ఉంది. అయితే ఇది కంప్లీట్గా బెజిల్లెస్గానే ఉంది. చూడటానికి లుకింగ్ వైజ్గా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అనే చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ వచ్చేసి క్రిస్టల్ UHD 4K యూజ్ చేశారు. ఇందులో ఓఎస్ టైజన్ ఓఎస్ ఉంటుంది, శాంసంగ్ ఓన్ ఓఎస్ ఇది. అప్డేట్స్ వచ్చేసి 7 years వరకు ఫ్రీ అప్డేట్స్ ఉంటాయి. సో మనకు అప్గ్రేడ్ చేసినప్పుడల్లా టీవీ ఏదన్నా కొత్త అప్గ్రేడ్స్ వచ్చి ఉంటే మనకు టీవీ న్యూ లుక్గా మారుతుంది. అదేవిధంగా ఫ్రీ కంటెంట్ అని ఇందులో ఒక 100కి ప్లస్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఉన్నాయి. మన తెలుగుకి వచ్చేస్తే ఈటీవీ న్యూస్ తెలుగు ఉంది, TV9 న్యూస్ తెలుగు కూడా ఉంది. OTS అనే ఆప్షన్ ఉంది. OTS అంటే ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ అని అర్థము. ఇది వచ్చేసి మనకు ఒక ఆబ్జెక్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి లేదా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళినప్పుడు సౌండ్ కూడా ఆబ్జెక్ట్ని ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెలికాప్టర్ కనుక ల్యాండ్ అవుతుంది అనుకోండి, ఆ సౌండ్ స్లోగా మనకు ల్యాండింగ్ అయినంత ఫీలింగ్ ఇస్తుంది. ఇది ఒక మంచి ఆప్షను. ఇందులో మోషన్ యాక్సిలరేటర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు ఏదన్నా స్పోర్ట్స్ గేమ్స్ ఆడినప్పుడు ఆ మోషన్ స్పీడ్గా ఉండటం వల్ల చాలాసార్లు పిక్చర్ అనేది బ్లర్రీగా అవుతుంది. సో అక్కడ ఉన్న చిన్న ఆబ్జెక్ట్ ఏదన్నా బాల్ లాంటిది ఉంటే కూడా బ్లర్ అవుతుంది. ఆ బ్లర్రీనెస్ని స్మూత్గా చేసి దాన్ని కొంచెం స్లోగా చేసి మనకు చూడటానికి అనుకూలంగా కనబడుతుందండి. మనం ఏదన్నా ఆఫర్లో టీవీ కొన్నాము, సేల్స్లో కొన్నాము, సో ఇన్స్టాలేషన్ ఇంటికి టీవీ రాగానే ఇమీడియట్గా చేయించుకోవాల్సిన పని లేదు. మనకు ఇల్లు రినోవేషన్, హౌస్ షిఫ్టింగ్ ఇట్లాంటి ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయనుకోండి, మనకు 90 days లోపు ఫ్రీగా ఇన్స్టలేషన్ చేయించుకోవచ్చు. విత్ ఫిక్స్డ్ వాల్ మౌంట్ కంపెనీ వాళ్ళు తీసుకొని వస్తారు. మనం తెలంగాణలో కొన్న ఆంధ్రాలో చేయించుకోవచ్చు, ఆంధ్రాలో కొన్న తెలంగాణలో చేయించుకోవచ్చు. బిల్ కాపీ వచ్చిన టెక్నీషియన్కి కంపల్సరీ చూపించాల్సి ఉంటుంది. మనకు 4K అప్స్కేలింగ్ ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే 720p 1080p ఓల్డ్ వీడియోస్ కానీ ఉంటే ఇది 4Kలోకి అప్స్కేల్ చేస్తుంది. మంచి కలర్, కాంట్రాస్ట్, అదేవిధంగా క్రిస్ప్ క్లియర్ వ్యూని ఇస్తుంది. మనకు ఓల్డ్ వీడియోస్ కనుక ఉంటే ఆ ఫ్రెష్ లుక్తోని న్యూ కంటెంట్ లాగా మనకు చూపిస్తుంది. కలర్ కాంట్రాస్ట్ రేషియోని ఇంక్రీజ్ చేసి క్లియర్ వ్యూ ఇస్తుంది. వాయిస్ అసిస్టెంట్స్ వచ్చేసి అలెక్సా ఉంది, అలాగే బిక్స్బీ కూడా ఉంది. రిమోట్లోనే మనకు జనరల్గా రెగ్యులర్గా యూజ్ చేసేటివి హాట్ కీస్ ఇచ్చారు. నెట్ఫ్లిక్స్ ఉంది, ప్రైమ్ ఉంది, యూట్యూబ్ కూడా ఉంది. శాంసంగ్ టీవీ ప్లస్ అనే ఆప్షన్స్ చాలా రిమోట్లలో ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయమే. శాంసంగ్ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ద్వారా మన ఇంట్లో ఉన్న స్మార్ట్ డివైజెస్ని ఇక్కడ నుంచే కంట్రోల్ చేయొచ్చు, మానిటర్ కూడా చేయొచ్చు. అది శాంసంగే అయి ఉండాల్సిన అవసరం లేదు. వేరే డివైజెస్ కూడా, వేరే కంపెనీవి కూడా మానిటర్ అండ్ కంట్రోల్ చేయొచ్చు. ఇందులో సెక్యూరిటీ విషయానికి వచ్చేస్తే శాంసంగ్ నాక్స్ అనే సెక్యూరిటీ సిస్టమ్ని యూజ్ చేశారు. మన డేటాని ప్రైవసీగా చూస్తుంది. మన డేటా ఎక్కడా లీక్ అవ్వకుండా కాపాడటానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. యాక్సెసరీస్ వచ్చేసి ఒక రిమోట్ వస్తుంది విత్ AAA బ్యాటరీస్తోని. పవర్ కేబుల్ వచ్చేసి 1.5 meter ఉంటుంది. టీవీ బాక్స్తో పాటు మనకేమొస్తాయంటే ఒక పవర్ కేబుల్ వస్తుంది, ఒక యూజర్ మాన్యువల్, ఒక రిమోట్, AAA బ్యాటరీస్ రెండు టేబుల్ టాప్కి పెట్టుకునే స్టాండ్ ఒకటే, కానీ లెగ్స్ 2 వస్తాయి. వాల్ మౌంట్ స్టాండ్ వచ్చేసి వచ్చే టెక్నీషియన్ మనకు తీసుకొని వస్తారు. ఫిక్స్డ్ వాల్ మౌంట్ ఉంటుంది, అది ఫ్రీగానే ఉంటుంది. ఏదన్నా రొటేషన్ లాంటి మౌంట్స్కి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇన్పుట్స్ విషయానికి వస్తే మనకు 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, ఒక USB ఉంటుంది, LAN పోర్ట్ ఉంటుంది.
వారంటీ వచ్చి 2 ఇయర్స్ అనుకుంటారు. కాదు, 1 ఇయర్ వచ్చేసి స్టాండర్డ్ వారంటీ ఉంటది. అండ్ అడిషనల్ 1 ఇయర్ వచ్చి ఓన్లీ ప్యానెల్‌కే ఉంటది. ఇదొకటి గమనించుకోండి. ఇక్కడ నేను జెన్యూన్ కస్టమర్ కేర్ నంబర్స్ కూడా మీకు డిస్‌ప్లే చేస్తాను. ఎందుకంటే చాలామంది సెర్చ్ ఇంజిన్స్‌లో సెర్చ్ చేసినప్పుడు లోకల్ సర్వీస్ సెంటర్స్ ఇట్లా మిస్‌యూజ్‌గా వచ్చి వాళ్ళు చాలామంది మోసపోయిన ఘటనలు కూడా నాకు తెలుసు. అందుకే మీకు జెన్యూన్ నంబర్స్ ఇచ్చాను. 55 ఇంచెస్ టీవీ మనకు ఎంత డిస్టెన్స్ నుంచి చూడాలి అనేది మొత్తం క్లియర్ డీటెయిల్డ్ యానిమేషన్ ఇమేజ్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇంకా ఇలాంటి మరిన్ని జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.